వెల్కమ్ టు పల్లవి సనాతన్. ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ భగవద్గీత పారాయణ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 10,116 మందితో భగవద్గీత పారాయణ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అయితే భగవద్గీతను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పఠించాలి, అట్లాగే స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా దాన్ని బోధించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని ఇక్కడికి వచ్చిన వ్యక్తులంతా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఎందుకు భగవద్గీత పారాయణం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఏ దేశాల వారికి, పిల్లలు కావచ్చు, యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాటికి ఏ వారికి ఎట్లాంటి పరిష్కారాలు చూపుతుంది భగవద్గీత? భగవద్గీతలో పరిష్కారం చూపని సమస్య లేదు. మనిషి పుట్టిన దగ్గర నుంచి గతించే వరకు జరిగిన ప్రతి కార్యక్రమానికి దాంట్లో పరిష్కారం ఉంది. కాకపోతే మనం తెలుసుకోవడానికి మన గురువులు లేరు. అది చెప్పే విధానాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఫస్ట్ ఏంటంటే ఆ భగవద్గీతను ఇప్పుడు ఎవరైనా భగవద్గీత వస్తే పక్కదారులోంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అయ్యప్ప దీక్షదారులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరూ భగవద్గీత వినబడుతున్నారు ఏదో శవం వెళ్తుందని చెప్పి పక్కన వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు. అలా కాకుండా భగవద్గీత చదివితే మీ జీవితాలు మారతాయని చెప్పే పరిస్థితి వస్తే ఇలాంటి సనాతన ధర్మ సభలు జరిగితే వాళ్ళందరికీ గీత యొక్క విశేషం తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు దాన్ని పాటించడానికి ప్రయత్నిస్తారు. దీంతోపాటు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పాశ్చాత్య దేశాలన్నింటిలోని కూడా మన భగవద్గీతని పాఠ్యాంశం కింద పెట్టుకున్నారు. మన దౌర్భాగ్యం భగవద్గీత పుట్టిన దేశంలో మన భారతదేశంలో మనం పాఠ్యాంశం కింద పెట్టుకోలేకపోయాం. కాబట్టి ఖచ్చితంగా మన భారతదేశంలో భగవద్గీతను పాఠ్యాంశంగా పెట్టడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి ఇప్పటి నుంచి. అలాగే అది చేసినప్పుడు మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న ఉంది కదా, ఎవరు విద్యార్థి చదివితే విద్యార్థికి వస్తుంది, ఉద్యోగం చేసి కూడా వస్తే ఉద్యోగంలో ఉన్న సమస్యల గురించి పరిష్కారం వస్తుంది, వ్యాపారస్తులకి వ్యాపారం సంబంధించిన పరిష్కారం వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి చిన్నప్పటి నుంచి భగవద్గీతను మనం అలవాటు చేస్తే మన పిల్లలకి వాళ్ళకి పరిష్కార మార్గం ఖచ్చితంగా అందులోనే తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ భగవద్గీతని పిల్లలకి నేర్పడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మనం ఏదైనా సర్టిఫికేట్ పూర్తి చేసేటప్పుడు మీ మదర్ టంగ్ తర్వాత వేరే లాంగ్వేజ్, రెండో లాంగ్వేజ్ ఏం తెలుసు అని అడుగుతున్నారు. అప్పుడు ఖచ్చితంగా మనం సంస్కృతం మనకు తెలుసని పెట్టాలి. మనం రోజు చదివి శుక్లాంబరధరం విష్ణువు కూడా సంస్కృతమే. అది సంస్కృతం విషయం మనకు తెలియక మనం టిక్కు పెట్టట్లా. మొన్నేదో విషయంలో వచ్చి మన సంస్కృతానికి ఒక యూనివర్సిటీ పెట్టాల్సి వస్తే సంస్కృతం చదివే వాళ్ళు చాలా తక్కువ టిక్కులు ఉన్నాయి ఇక్కడ, ఎందుకు అనవసరం అన్నారు. ఎందుకని మనం తెలిసి కూడా మనం పెట్టేది అక్కడ టిక్కు. మిగతా మతాల పెట్టుకుంటున్నారు టిక్కులు, మనం పెట్టట్లా. కాబట్టి అలాంటి సర్టిఫికెట్ ఎక్కడైనా పూర్తి చేయవలసి వచ్చినప్పుడు మనకి సంస్కృతం వచ్చని టిక్కు పెడితే మన సంస్కృతానికి ఒక ప్రాధాన్యత కలుగుద్ది, తద్వారా భగవద్గీతకు కూడా ఒక ప్రాధాన్యత వస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రయత్నం చేసి తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే చిన్నప్పటి నుంచి కనీసం ఒక్క శ్లోకమైనా అలవాటు చేస్తే పెద్ద అయ్యాక వాళ్ళకి తాత్పర్యాలు తెలుస్తాయి. కాబట్టి అందరూ కూడా భగవద్గీతను చదవాలని చెప్పి కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. మన వేదాలు, మన గ్రంథాలు మొత్తం గ్రాంధికంలో ఉన్నాయి, సంస్కృతంలో ఉన్నాయి. ఇక్కడ చదువుదామంటే ఎవరికి రాదు. భగవద్గీత చదువుదామన్నా అర్థం చేసుకోలేని పరిస్థితి. ఎట్లా మన వీటికి పరిష్కారం ఏంటి? దానికి ఒక్కటే శ్లోకం భగవంతుడు చెప్పిండు, అజ్ఞానులైనా కానీ రాకపోయినా ఎవరైతే ఉన్నారో భగవంతుడు చెప్తున్నాడు కదంట, తేషామేవ అనకర్తం అహం అజ్ఞానదంతమ నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. నిరక్షర కుక్ష అయినటువంటి ఒక చదువురానటువంటి ఒక అజ్ఞానం ఉన్నప్పటికైనా ఎప్పుడైతే నా మీద మనసు నిలుపుతుందో ఆ మనసుడు బుద్ధి అనేది మనకు మై అర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధిని నాకు అర్పింపజేస్తే దదామి బుద్ధి యోగంతం. దదామి అంటే నీకు బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. ఎందుకంటే ఏన మాముపయాంతితే, దేనితేనైతే నన్ను పొందగలసో ఆ యొక్క ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిని నేను ప్రసాదిస్తాను. మయ్యధ్యక్షేణ సూయతే శాస్త్ర, నా పర్యవేక్షణలోనే సృష్టి స్థితి లయకారకుడు జరుగుతుంది. కాబట్టి నేను అన్నటువంటి సత్య వస్తువు ఆత్మ, నాదన్నటువంటి అసత్య వస్తువు అనాత్మ. అంటే మిథ్య జగత్తు నేనని భ్రాంతి పట్టుకుంటమే మాయకు బాధింది. అంటే మిథ్య జగత్తును వాడుకొని వదిలేసే కానీ శాశ్వతం కాదు. శాశ్వతమైంది, సనాతనమైంది, ఎల్లప్పుడూ ఉండేది ఏంటంటే ఆత్మ సంస్థ మనకృష్ణ నకించి తపచింతయి. ఆత్మ ఒకటే శాశ్వతమైంది, ప్రపంచము అశాశ్వతమైంది. అశాశ్వతమైన ప్రపంచము ఆత్మనంతవరకే వాడుతాం, కానీ ఇళ్ళకెళ్ళి ప్రాణవాయు పోగానే దీన్ని తీసుకపోయి బయట పడేస్తారు. కాబట్టి బయట పడేసే ప్రాణం పోయిన తర్వాత ప్రాణవాయువు లేకపోతే నిర్జీవమవుతుంది దేహం. కాబట్టి దేహం విద్య. కాబట్టి అనిత్యాని శరీరం నిత్యం సన్నిహితం మృతు. ఈ శరీరం ఎల్లప్పుడూ మార్పులు, చేర్పులు, శిష్యత్వము, బాల్యత్వము, యవ్వనత్వం, వృద్ధత్వం దినదిన ప్రబద్ధమానంగా పెరుగుతూ పోతుంటుంది. చెత్త కుండీలో మనము చెత్త ఎడుతుంటే పెరిగినట్టుగా ఈ దేహం అనే దిబ్బ పెరిగి
కాలాంతరంలో యాక్సిడెంట్ ప్రమాదాలు పంచభూతాలతో ఢీకొని చావటం తప్పది. సచ్చేది శరీరమే కానీ ఆత్మ కాబట్టి సర్వభూతాత్మమాత్మానం సర్వభూతానుశాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర అన్ని ప్రాణులందు నేను నా లోపల అన్ని ప్రాణులు ఉన్నట్టుగా ఏకత్వానుభూతి ఎప్పుడైతే అలవరుచుకుంటారో వాడు యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మ. నా పేరు సత్యనారాయణ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మన వేదాల్లో ఉపనిషత్తుల్లో ఉన్న విషయాలన్నింటినీ కూడా మనం ఈ రోజున విశ్లేషించుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనకు 1000 సంవత్సరాలుగా మన మీద దాడులు జరగటం వల్ల మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని అంతా పాడు చేయడం వల్ల మన వేదాల్లో ఏమున్నాయో మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. వేదాల్లో ఉన్న సైంటిఫిక్ విషయాల్ని గ్రహాల గురించి పాశ్చాత్యుల కంటే ముందే మనం గ్రహాలు కనుక్కున్నాం. క్యాలెండర్ విషయం కూడా మన అంతకంటే అద్భుతంగా ఉంటుంది. అలాంటి సైంటిఫిక్ విషయాలు ఎన్నింటినో మనం వేదాల ఉపనిషత్తుల్లో ఉంటే కూడా సంస్కృతం రాని కారణంగా వాటిని మనం విశ్లేషించుకోలేక ఎవరో పాశ్చాత్యులు కనిపెట్టారని ఇవాళ వాళ్ళందరూ అంటుంటే వాటిని మనం అనుకరించాల్సి వస్తుంది. ఇది వాస్తవానికి సంస్కృతం వచ్చి వీటన్నిటిని కూడా విశ్లేషించగలిగితే ఇంకొద్దిగా సైంటిఫిక్ విషయాల్ని ఇంకా ఎన్నో అద్భుతాలని మనం సృష్టించగలం. 1000 సంవత్సరాల క్రితమే ఎన్నో విషయాలని అద్భుత విషయాల్ని మనం సంస్కృతంలో నిక్షిప్తం చేసి ఉన్నాం. వాటన్నిటిని విశ్లేషించుకోగలిగితే ఇప్పుడున్న పాశ్చాత్యుల కంటే ముందు ఉండే పరిస్థితి భారతదేశానికి వస్తుంది. కాబట్టి సంస్కృతాన్ని ఇంకా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి భగవద్గీత లాంటి వేదాలు ఉపనిషత్తులు కూడా విశ్లేషించాల్సిన అవసరం కూడా భారతదేశానికి ఇప్పుడు అవసరం ఉందని నేను భావిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం అండి. ఇలాంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో కూడా జరగాలని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలనేది అది చాలా గొప్ప కాన్సెప్ట్. అది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ఎందుకంటే మనకు భగవద్గీత అనేది మన హిందూ సాంప్రదాయం ప్రకారం భగవద్గీత అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు వేరే అన్య మతాలను చూస్తే ప్రతి వాళ్ళ ఇంట్లో బైబిల్ కంపల్సరీ ఉంటుంది, ముస్లిం వాళ్ళ ఇంట్లో ఖురాన్ ఉంటుంది. అదే మన హిందూ సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే ఎంతమంది ఇళ్ళలో మనకు భగవద్గీత ఉంటుంది? చాలా తక్కువ మంది ఇళ్ళలో మనకు భగవద్గీత ఉంటుంది. సో ప్రతి ఒక్కరి ఇళ్ళలో భగవద్గీత ఉండాలన్న కాన్సెప్ట్ ప్రతి స్కూల్ లెవెల్లో కూడా పిల్లల లెవెల్లో కూడా భగవద్గీతను ఎంకరేజ్ చేయాలన్న ఇలాంటి ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఆ గీతలో ఉన్న అన్ని శ్లోకాలు ఈరోజు అందరూ ఒక 10,000 మంది ఒకేసారి పఠించడం వల్ల దానికి ఉన్న ఒకేసారి ఆ వైబ్రేషన్స్ అనేటి చాలా సూపర్గా ఉంది. ఆ వైబ్రేషన్స్ ఎలా అనంటే మనకు అన్ని శ్లోకాలు పఠించడం అనేది అంతమంది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నేర్చుకోవాలి. ఇప్పటి నుంచి మనకు పిల్లలకు ఈ మన సనాతన ధర్మం గురించి మనం ఇప్పటి నుంచి చెప్పకపోతే ఫ్యూచర్లో పిల్లలు నేర్చుకోలేరు. నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వలేకపోతాము. సో ప్రతి ఒక్కరు ఈ కాన్సెప్ట్ను మనం ఉంచుకొని సనాతన ధర్మానికి అందరూ సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.